హలో అందరికీ. ఈరోజు సంక్రాంతి షాపింగ్‌కి వెళ్తున్నాము. వెళ్ళాలని రెడీ అవుతున్నాము. మేము వెళ్ళినప్పుడు కంప్లీట్ వీడియో చూపిస్తాము. మీరు చూస్తూ ఉండండి. ఏం డ్రెస్ తీసుకుంటాము అనేది చూస్తూ ఉండండి. సంజీవ్ శెట్టి సిల్క్స్ అండ్ శారీస్కి అయితే వచ్చేసాము. డ్రెస్సెస్ తీసుకుందామని సంక్రాంతికి. భవ్యకి తీసుకుందామని వచ్చాము. కానీ ఇక్కడ సాత్విక్‌కి కూడా తీసుకున్నాము. వాడికి కూడా తీసుకోవాల్సి వచ్చింది. వాడు కూడా గొడవ చేశాడనమాట. నాకు కావాలి డ్రెస్ అక్కకి ఒక్కదానికైనా అని చెప్పి. సో ఇంకా వాడికి కూడా తీసుకున్నాము. ఇంకా బైక్ అయితే పార్క్ చేసేసి మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే భవ్య డ్రెస్సెస్ చూస్తున్నాము. ఒక్కదానికి మించిన కలెక్షన్ ఇంకొకటి ఉంది. అసలు డ్రెస్సెస్కి అయితే అసలు వంక పెట్టడానికి లేదు. అన్ని కలెక్షన్స్ ఉంది. స్టార్టింగ్ చూడగానే ఎందుకో ఈ డ్రెస్ చాలా బాగుంది, చాలా నచ్చింది అనిపించింది. కానీ ఇంకా వాళ్ళ డాడీ ఏంటంటే ఇంకా మంచి కలర్స్ ఏమైనా ఉంటాయేమో చూడమన్నారు. సో ద బెస్ట్ కలెక్షన్ ఉందని చెప్పాలి. అసలు ఇన్ని మంచి మంచి కలర్స్ ఉండడంతో ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏ కలర్ మనకుంది, ఏ కలర్ లేదు, ఏ కలర్ మనకి సెట్ అవుతుంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ ఐడియాస్. అసలు జనరల్లీ షాపింగ్ అంటేనే కన్ఫ్యూజన్. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఫైనల్లీ మేము ఇదే డ్రెస్ కూడా తీసుకున్నాము. ఇదే లెహెంగా. వీళ్ళేమో కొన్ని షరారాస్ ఉన్నాయన్నారు, లెహెంగాస్ ఉన్నాయన్నారు, కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నారు. కానీ ఇది ఫెస్టివల్ వేర్ కదా, కొంచెం గ్రాండ్గా ఉండాలి అని చెప్పి లెహెంగా అయితేనే బెస్ట్ అనిపించింది. అండ్ ఇంకొన్ని నార్మల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేము డ్రెస్సెస్ చూస్తున్నాము. అండ్ ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో కొత్త వెరైటీ అనిపించింది, కొత్త మోడల్‌గా అనిపించింది. ఆల్రెడీ భవ్యకి ఒక ఓవర్ కోట్ ఉన్న డ్రెస్ ఉంది. అండ్ ఇది ఓవర్ కోట్ అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. లైక్ నీస్ కన్నా కిందకి వరకు వస్తుంది. వేరే ఓవర్ కోట్ యెల్లో కలర్ డ్రెస్‌కి ఉంది, కానీ అది కొంచెం లెంత్ తక్కువ ఉంది. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా సాత్విక్ ఆడుకోవడం, వాడిని ఇంట్లోనే కంట్రోల్ చేయడం కష్టం. అండ్ ఇంకా బయటికి వచ్చాడంటే ఇంకా మామూలుగానా, ఎక్కడెక్కడో తిరిగేస్తున్నాడు. అబ్బాయిలు బొమ్మలు ఉంటాయి కదా డ్రెస్సెస్ వేసి, ఇంకా అవి వెళ్ళి చూస్తున్నాడు. చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలతో వెళ్ళి ఆడేసుకుంటున్నాడు. అసలు ఒక్కటి కాదు. బయటికి వచ్చినప్పుడు పిల్లలతో షాపింగ్ అంటే చాలా కష్టం అండి. కానీ పిల్లల షాపింగ్ అన్నప్పుడు తీసుకురావాలి కదా వాళ్ళని, తప్పదు ఇంకా. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. అదే అది ఫస్ట్ చూపించింది అదే కావాలి. వాడు ఎక్కడికి వెళ్ళాడు, వాడు ఇక్కడే ఉంటాడు, అటు ఇటు ఆడుకుంటూ ఉంటాడు, వాడు బయటకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ మా భవ్య ఏమో ఈ కలర్ డ్రెస్ కావాలి అంటుంది. ఆ కలర్ డ్రెస్ ఏమో అది కొంచెం లెంత్ ఎక్కువ కూడా ఉంది. ఐ మీన్ అంటే ఇంకొంచెం ఏజ్ పెద్దవాళ్ళకి, ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. దానికేమో నాకు అది నచ్చింది కావాలి అంటుంది.
మీరే చెప్పండి. వైట్ ఉన్న వాళ్ళకి లైట్ కలర్ అంత బాగా సూట్ అవ్వదు కదా! అందులో ఫెస్టివల్‌కి ఇది కొంచెం లైట్ అవుతుందనిపిస్తుంది. కొంచెం డల్ కలర్ అవుతుందనిపిస్తుంది. అండ్ ఇదైతే బెటర్ అనిపించింది నాకు. మీకు ఏది బెటర్ అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ 2 దగ్గర పెట్టు ఒకసారి. నాకైతే ఈ డ్రెస్ నచ్చింది. ఈ కలర్ బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి. భవ్య ఏమో నాకు ఓవర్ కోట్ డ్రెస్సెస్ కావాలి అని చెప్పింది. సో, వాళ్ళేంటంటే ఇంక పక్కన ఓవర్ కోట్ డ్రెస్సెస్, షరారా లాంటివి ఉన్నాయి చూపిస్తామని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారనమాట. సో, ఇదొచ్చేసి యెల్లో కలర్ ఫ్లోరల్ ఓవర్ కోట్ అనమాట. ఇది నార్మల్‌గా తీసుకోవచ్చు. లైక్ ఉగాది గానీ, ఇంకేదైనా ఫెస్టివల్‌కి తీసుకోవచ్చు అనిపించింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇలా పెట్టి చూడండి చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ మధ్య ట్రెండ్ కదా! లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్. బట్ ఏంటంటే ఫెస్టివల్‌కి కొంచెం నార్మల్‌గా ఉండాలనే కాన్సెప్ట్‌తో మేము వెళ్ళాం కాబట్టి తీసుకోలేదు. బట్ చాలా బాగుంది. సో, బ్లాక్ అయితే కంప్లీట్‌గా నేను నో చెప్పాను. పిల్లలకి బ్లాక్ వేయకూడదు అని చెప్పేసి. అండ్ ఇక్కడ పర్పుల్ కలర్‌దైతే భవ్యకి చాలా నచ్చింది. అండ్ అదొకసారి ట్రై కూడా చేసింది. మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ అది కూడా చూస్తారు. అండ్ ఈ డ్రెస్ కూడా సూపర్ ఉంది. చాలా బాగుంది. ಬ್ಲೌಸ್ ಚಿಕ್ಕದಾದ ಇಲ್ಲ ಹಾಕಿ ನೋಡಿ ಕ್ರಾಪ್ ಟಾಪ್ ಅದು ಇಷ್ಟೇ ಹಾಕಿ ఒకసారి ట్రైల్ వేసుకోమని చెప్పలేదు. ಕೆಳಗಿಡಿದೆ ಮೇಲೆ ಹಾಕ್ತೀರಾ బాగానే ఉంది అనిపిస్తుంది. అదొకటి ఫస్ట్తో వేసుకుంది కదా, అదొకటి తీసుకో సరిపోతుంది. ఇంకేమో కలర్స్ ఏం చెప్పాను, కలర్స్ ఏం చెప్పలేదు కదా. వెళ్ళి ట్రయల్ రూమ్ వెళ్ళి ఓకే తీసుకెళ్ళాం. అదే వెయిట్ చేయి, మమ్మీ వస్తుంది. ఇంకా ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ ఏది బాగుంటుంది అని చూద్దామని చెప్పి డ్రెస్సెస్ వేసుకొని అయితే వచ్చింది భవ్య. అండ్ ఈ కలర్ డ్రెస్ చూడండి భవ్యకి ఎలా ఉంది మీరు చెప్పండి కామెంట్ చేసి. మా భవ్యకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ సెట్ అవుతాయి. ఇది అదే అనేం కాదు. బట్ మనం ఫెస్టివల్ అటైర్ చూసి తీసుకోవాలి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి భవ్య షాపింగ్ అయితే అయిపోయింది. భవ్య డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేసాము. ఇక్కడ వచ్చేసి సాత్విక్కి డ్రెస్ తీసుకుందామని వచ్చాము. సాత్విక్కి డ్రెస్ అంతా ఫుల్ కన్ఫ్యూజన్. అసలు ఏది సెట్ అవుతుంది ఏది సెట్ అవుదని. వాడి సైజ్ ఏమో 4 అయితే కరెక్ట్గా సరిపోతుంది. 6 అయితేనేమో పెద్దది అవుతుంది. 5 వీళ్ళ దగ్గర లేదంట. మరీ 4 తీసుకుంటేనేమో ఇంకా ఇవి ఎప్పుడో ఒకసారి కదా యూజ్ చేసేది, ఫ్యూచర్కి ఉండదేమో అని చెప్పేసి 4 వద్దులే 6 అని అనుకున్నాము. 6 చూస్తేనేమో చాలా ఎక్కువ పెద్దదిగా ఉంది. మిడిల్ 5 సైజు లేదు వీళ్ళ దగ్గర. సో ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఇంకా వాళ్ళు ఒకసారి ట్రయల్ వేసి చూడండి ఏది సెట్ అయితే అది తీసుకోవచ్చు అన్నారు. సో వాడికి ఇంకా ట్రయల్ రూమ్ ఎందుకులే అని చెప్పేసి డ్రెస్ పైనే వేసేసాను ఇంక అక్కడ. ఇదే సరిపోతుంది. బట్ అది తీసుకుంటే కొంచెం కలర్స్ బాగున్నాయి కదా. ఇది సైజుకి ఇది సెట్ ఆగుతుంది సైజుకి.
కలర్స్ ఎలా ఉన్నాయి కలర్ అయినా వాడికి రెడ్ ఉందిగా. ఏది బాగుంది? ఇదిలో కలర్స్ ఎలా ఇదిలోనైనా బాగా లైట్ కలర్ అయిపోతుంది కదా. ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದಾಗುತ್ತಲ್ಲ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದಾಗ್ತದೆ. ಇಲ್ಲ ಇದು ಫುಲ್ ಲೆಂತ್ ಸೇಮ್ ಸೈಜ್ ಎಲ್ಲ ಫಸ್ಟ್ ಹಾಕಿದ್ರಲ್ಲ ಅದೇ ಸೈಜ್. ಇದರದ್ದು ಕೋಟಿಗೆ ಈ ಥರ ಸ್ಲೀವ್ಸ್ ಬರ್ತದೆ. ఓపెన్ చేయాలి. ఏదిరా? ఏది బాగుంది? ఏదో చూసి తీసుకోవడం కలర్స్ తీసుకుని చూడండి. ఇది పెద్ద అవుతుంది కదా, ಇದು ದೊಡ್ಡದಾಗ್ತದೆ. ಅದು ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡ ಸೈಜಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹೇಳಿದ್ರಲ್ಲ ಅದೇ ದೊಡ್ಡ ಸೈಜಿನ ಅಲ್ಲ ಅಲ್ಲ ಇದಕ್ಕಿಂತ ನೆಕ್ಸ್ಟ್ ಬಟ್ ಇದನ್ನ ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಅಲ್ಲ ಮಿಡ್ಲ್ ಇಲ್ಲ. 4 ಇದು 6 5 ಇಲ್ಲ 5 ಬರುತ್ತೆ. ಎರಡು ಸೈಜ್ ಎಲ್ಲದರಲ್ಲಿ ಸೈಜ್ 2 ಸೈಜ್ ಅಂತ ಆಗ್ತದೆ. బాగానే ఉంది. గ్రీన్ కూడా బాగానే ఉంది. గ్రీన్ది కూడా ఫస్ట్ చూసింది. గ్రీన్ కూడా బాగా కొంచెం కలర్ ఉంటే రెడ్ తీసుకోవచ్చు. కొంచెం పేరు ఉంటే రెడ్ తీసుకోవచ్చు.